सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ఓం 37వ పేజీ 9వ సూత్రం. తస్మిన్నన్యతా తద్విరోధిషు ఉదాసీనతా చ అన్యాశ్రయాణాం త్యాగో అనన్యతా. ఒక మంచి ప్రార్థన అంటేనే మంచిది అని అర్థం. అందులోనే ప్రార్థనలో కూడా రకాలు ఉంటాయి కనుక మంచి ప్రార్థన అంటే ఏమిటి అర్థం అంటే నిష్కామంగా ప్రార్థించడం మంచి ప్రార్థన అన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది నా క్షేమమే కాకుండా అందరి క్షేమాన్ని కోరుకోవడం అనేది మంచి ప్రార్థన. అది ఆ ఉద్దేశంతో చెప్పాను మంచి ప్రార్థన. ఆ శ్లోకం ఏమిటంటే దుర్జన సజ్జనో భూయాత్. దుర్జనుడైనటువంటి వాళ్ళు సజ్జనులగుగాక. దుర్జన సజ్జనో భూయాత్. ఇక్కడ విరోధి అనే పదం వచ్చింది కదా. అనన్యమైనటువంటి భక్తి లేని వాళ్ళు, శాస్త్రమునందు కానీ భగవంతుని అందు కానీ భక్తి లేని వాళ్ళు విరోధులు, భగవద్విరోధులు. భగవంతుడికి ఎవరు విరోధులు ఉండరు, వారు భగవంతుడిని విరోధిగా చూస్తుంటారు కదా. భగవంతుడికి ఎవరు విరోధి అనే వాళ్ళు ఉండరండి. కానీ కొందరు భగవంతుణ్ణి తమ విరోధిగా భావిస్తుంటారు. హిరణ్యకశిపుడిలాగా, శిశుపాలుడు, కంసుడు, వీరందరూ కూడా భగవంతుణ్ణి తమ విరోధిగా భావించారు కదా. కనుక అటువంటి విరోధులందరూ కూడా దుర్జనులు. ఆ దుర్జనుల కోసం కూడా ప్రార్థన అన్నమాట. దుర్జన సజ్జనో భూయాత్. దుర్జనుడు సజ్జనుడగుగాక. చెడు ఆలోచన కలిగిన వ్యక్తి మంచి ఆలోచన కలిగిన వాడు అగుగాక అని అర్థం. దుర్జన సజ్జనో భూయాత్. సజ్జనులైన తర్వాత అంతటితో కాదు, సజ్జన శాంతిం ఆప్నుయాత్. సజ్జనులైన వాళ్ళు, మహాత్ములు, మంచివాళ్ళు, వారు శాంతిని పొందుగాక అన్నారు. సజ్జనులైతే కూడా ఒక్కొక్కసారి దుర్జనుల వల్ల బాధింపబడతారు. సజ్జనులు దుర్జనుల చేత బాధింపబడుతూ ఉంటారు శాంతి లేకుండా. ఋషులందరినీ కూడా రాక్షసులు ఎంత బాధ పెట్టారు కదా. అదేవిధంగా ఇప్పుడు కూడా సమాజంలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దుర్జనులు ఎంత బాధ పెడుతున్నారు. ఒక మంచివాడిని బాధ పెడుతూనే ఉన్నారు కదా. కనుక సజ్జనుడికి శాంతి కలుగుగాక. సజ్జన శాంతిం ఆప్నుయాత్ ప్రార్థన. దుర్జన సజ్జన భూయాత్, సజ్జన శాంతిం ఆప్నుయాత్. సజ్జనులు శాంతిని పొందుగాక. శాంతాముచ్చేత బంధేభ్య. ఆ శాంతిని పొందిన తర్వాత వాళ్ళకి ఇంకా కొరత ఉంటుంది. ఆ శాంతిని పొందిన వాళ్ళకు కూడా బంధం నుంచి ముక్తులగుదురుగాక అన్నారు ప్రేయర్. చాలా శాంతంగా ఉంటారు కొంతమంది. వాళ్ళని ఎవరు దుర్జనులు బాధ పెట్టే వాళ్ళు ఉండరు. కొంతమందికి దుర్జనులు ఇంట్లోనే ఉంటారు, కొంతమందికి బయట ఉంటారు కదా. ప్రహ్లాదుడికి దుర్జనుడైన తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ధ్రువుడికి కూడా దుర్జనులు ఇంట్లోనే ఉన్నారు, సవతి తల్లి. కృష్ణుడికి కూడా దుర్జనుడైనటువంటి కంసుడు మామగారు, మేనమామ. కనుక పాండవులు కూడా పాపం దుర్జనులు, కౌరవులంతా అక్కడే ఉన్నారు హస్తినాపురంలోనే. అదేవిధంగా కొంతసారి ఇంట్లో ఉంటారు, కొంతసారి దూరంగా ఉంటారు. ఒక్కొక్కసారి ఎక్కడన్నా ఉండనివ్వండి, వాళ్ళు మంచివాళ్ళుగా మారాలి. మంచివాళ్ళుగా మారిన వాళ్ళు శాంతాన్ని పొందాలి. శాంతాన్ని పొందినంత మాత్రాన సరిపోదు నాయన. వాళ్ళు బంధంలో ఉన్నారు కదా, అజ్ఞానం అనే బంధంలో, సంసార బంధంలో. శాంతాముచ్చేత బంధేభ్య. శాంతిని పొందినవారు బంధముల నుంచి ముక్తులగుదురుగాక. శాంతాముచ్చేత బంధేభ్య అన్నారు. ముక్తి పొందిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ముక్తి అన్యాన్
విము విమోచయేత్. ముక్తి పొందినవారు ఎవరైతే ఉన్నారో వారు మిగతా వాడిని విమోచనము చేయుగాక అన్నారు. ముక్తిని పొందినవారు ముక్తి పొందని వారిని ముక్తి పొందేటట్లుగా చెయ్యుగాక అన్నారు. ముక్తి పొందినవారు ముక్తి అన్యాన్ విమోచయేత్. ముక్తి పొందని వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ముక్తి పొందేటట్లుగా చేయుగాక. విమోచయేత్. దుర్జన సజ్జనో భూయాత్ సజ్జన శాంతిమాప్నుయాత్ శాంతాముచ్చేత బంధేభ్యః ముక్తి అన్యాన్ విమోచయేత్. చూడండి ఎటువంటి ప్రార్థన ఇది. కనుక తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. ఉదాసీనతాన్ని పట్టించుకోక నాయన. నీకు ఎవరైనా విరోధులుంటే నువ్వు అనన్య భక్తి కలిగిన వాడివే, జిజ్ఞాసు, వేదాంత జ్ఞానం పొందడానికి నువ్వు ఇక్కడ అనన్య భక్తి అంటే క్రిందటిసారి విన్నాం కదా. అవ్యభిచారిణీ భక్తి అంటే ఏం భక్తి? నా దేవుడే గొప్ప, వేరే దేవుడు గొప్ప కాదు అనేటటువంటి భావన కాదు. ఆ భగవంతుడే నాకు గమ్యం అనే భావన. ఆ భగవంతుడే నాకు గమ్యం, ఆయన్నే నేను పొందాలి అనుకోవడం. ఏదో గమ్యాలు పొందడానికి భగవంతుడు ఒక సాధనం కాదు. మా అబ్బాయికి సీటు రావడం కోసం భగవంతుడు ఒక సాధనం, మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలంటే భగవంతుడు ఒక సాధనం, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి ఓ మంచి చోట అంటే అదొక సాధనం. భగవంతుడిని ప్రార్థిస్తుంటాం కదా. ఇదేంటంటే సాధన భక్తి. సాధన భక్తి అన్నాం. భగవంతుడిని ఒక సాధనంగా పరికరంగా ఉపయోగించుకోవడం. శనాయి నగర్కి వెళ్ళాలంటే నాకు స్కూటర్ కావాలి, స్కూటర్ సాధనం కదా. ఇలా సాధనంగా ఉపయోగించుకుంటారు భగవంతుణ్ణి. అదంతా సాధన భక్తి. కనుక 199 పాళ్ళు అందరూ భగవంతుణ్ణి సాధనంగానే ఉపయోగించుకుంటారు. అర్థార్థి భక్తులు 199 పాళ్ళు అందరూ అర్థార్థి భక్తులే. ఇక్కడ అనన్య భక్తి అంటే జిజ్ఞాసు భక్తి. జిజ్ఞాసు భక్తి అంటే భగవంతుడు సాధనం కాదు, భగవంతుడు సాధ్యం. సాధ్యం అంటే గమ్యం. నీకేం కావాలి రా అంటే నాకు భగవంతుడే కావాలి. మరి సాధనం ఏమిటి? భగవంతుడిని పొందడానికంటే ఆయనే సాధనం, ఆయనే సాధనం, ఆయనే సాధ్యం. ఆయనే హీఈస్ గాడ్ అలోన్ ఈజ్ ద మీన్స్ అండ్ ఎండ్ ఆల్సో. మీన్స్ అండ్ ఎండ్. ఆయనే సాధనం, ఆయనే సాధ్యం. అది అనన్య భక్తి. ఒకవేళ నాకు అనన్య భక్తి కలిగినప్పుడు జిజ్ఞాసు భక్తి అంటాం. ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆయన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, ఆ భగవంతుడిలో ఐక్యం కావాలి, జీవాత్మ పరమాత్మ ఐక్యం కావాలి, మోక్షం కావాలి అని నేను అనుకున్నప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఎవరు సహకరించడం లేదనుకోండి, తద్విరోధిషు నీకెందుకు ఇప్పటి నుంచే వేదాంతం, ఇప్పటి నుంచే వేదాంతం క్లాసులు, అసలు సన్యాసి క్లాసుకి నీకెందుకు, ఏదో గుడికి వెళ్ళిరా, సన్యాసుల దగ్గరికి వెళ్ళవాకు, అవన్నీ మనకు కాదు, మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, అవన్నీ నీకు ఇప్పుడు వద్దు అని మాట్లాడే వాళ్ళంతా విరోధులేనండి. మనకు బంధువులైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక విరోధులు అని అర్థం. ఆధ్యాత్మిక విరోధం. కనుక మనల్ని ఆధ్యాత్మికంగా దూరం చేయడానికి ఎవరైతే ఉంటూ ఉంటారో వారందరూ కూడా శత్రువులతో సమానం అంటుంది శాస్త్రం. ఇంటికెళ్ళి చెప్పకండి ఎవరికి, అలా చెప్పకండి. ఇక్కడ మన మధ్యలోనే, ఈ 4 గోడల మధ్యనే ఎవరైనా మనకు ఆధ్యాత్మిక మార్గానికి సహకరించకపోతే, ఎందుకంటే వాళ్ళకి జిజ్ఞాస లేదు, ఈ మోక్ష ఆలోచన లేదు, ఇవన్నీ వాళ్ళకి లేవు, వాళ్ళ సంస్కారం అది. కనుక అటువంటి ఆధ్యాత్మికానికి మనం ఉన్నప్పుడు మనకు విరోధులైనటువంటి వాళ్ళు ఉంటారు. వారికి దైవ చింతన ఉండదు, దైవభక్తి ఉండదు, మనకున్నంత ఉండదు, ఉన్నా కూడా సాధన భక్తి మాత్రమే వాళ్ళకి. అదే కాకుండా నేను ఏదైనా ఈ మార్గంలో పయనిస్తూ ఉంటే నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఏదో విధంగా నిందిస్తూ ఉన్నారనుకోండి, అడ్డంకి కలిగిస్తున్నారనుకోండి, మరి వారు విరోధులే కదా. అందుకని గోల్డెన్ బాండేజ్ అన్నారు దాన్ని. ధనమైనా సరే మన ధనము, మన స్టేటస్ మనకు గనక ఆటంకం కలిగిస్తే మన ఆధ్యాత్మికానికి అది ఒక శత్రువుతో సమానమే. ఆధ్యాత్మిక మార్గానికి ఏదైతే ఆటంకం కలిగిస్తుందో ఈ ప్రపంచంలో ఏదైనా సరే అది నాకు శత్రువే, నన్ను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లకుండా చేసేది.
తండ్రే కావచ్చు, తల్లే కావచ్చు, తమ్ముడే కావచ్చు, అక్కయ్యే కావచ్చు, కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, మరెవరైనా సరే ప్రపంచంలో స్నేహితుడే కావచ్చు, వారందరూ నీకు శత్రువులే నాయన, మిత్రులు కాదంటుంది శాస్త్రం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి అన్నారు. కనుక విరోధిషు ఉదాసీనత, ఉదాసీనంగా ఉండిపో, ఈ ప్రార్థన చెయ్యి అందరి కోసం. అర్థమైందా? ఇలా చెప్పిన తర్వాత శ్లోకంలో జ్ఞానేన ఏవ అనన్యతా ప్రాప్తి అని మనం తెలుసుకోవాలి. ఈ అనన్యతా భక్తి, ఆ భగవంతుడే నాకు గమ్యం అనేటువంటిది ఎలా సాధించగలుగుతాను, నేను పొందుతానంటే జ్ఞానేన మనం తెలుసుకోవాలి. జ్ఞానేన అనన్యతా ప్రాప్తి అంటే వేరే అన్యమైనటువంటి గమ్యము లేదు నాకు. ఏదో కొంత వయసు వరకు పర్వాలేదంటే ఏదో గమ్యాన్ని ఉంచుకో, పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలకు 3 పని చేయి కొంతకాలం వరకు, కానీ జీవితాంతం దానికోసమే శ్రమపడవాకు. చదువుకునేటప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత కూడా మినిమం సమయాన్ని దాన్ని కేటాయించి మ్యాక్సిమం టైంని దీనికి ఇవ్వాలి. ఏది, ఈ జీవిత పరమావధి ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించు. అలా కేటాయిస్తే నీ జీవితం సుగమం అవుతుంది, సంతోషభరితం అవుతుంది. అలా కాకుండా నువ్వు ఈ జీవితం అంతా కూడా వీటికి వాటికి కాలక్షేపం చేస్తూ ఉన్నావనుకో. వీటికి వాటికి అంటే ఏమిటండి అంటే ఈ వ్యావహారికమైనటువంటి రిలేషన్స్, సంబంధాలు. వీటికి వాటికి అంటే ఎక్కడైతే దైవ చింతన లేకుండా ఉంటుందో, ఆధ్యాత్మిక చింతన లేకుండా ఉంటుందో అవన్నీ వీటికి వాటికి అని అర్థం. ఇంతకంటే ఏం చెప్పాలి? దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన లేనటువంటి, మోక్ష చింతన లేనటువంటి ఏ వ్యక్తులతోనైనా నేను కలిసినా, ఏ వ్యవహారంలో నేను మనసు దూర్చినా నేను ఆధ్యాత్మిక మార్గానికి దూరం అయిపోతున్నానని అర్థం. కనుక వారితో నువ్వు సమయాన్ని చాలా తక్కువగా గడపాలి, చాలా చాలా తక్కువగా. ఎక్కువ క్షణం ఎక్కువ ఇచ్చినా కూడా నువ్వు మోసపోతావు, తర్వాత నువ్వు వాళ్ళలోకి లాగబడతావు. నువ్వు ఇట్లా వెనక్కి తిరిగి చూసే లోపల కాలం దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాత కాలక్రీడతి గచ్చతి ఆయు అన్నారు. ఈ లోపల నీకు ముసలితనమే వచ్చేస్తుంది. తెలుసుకునేటప్పటికీ కాళ్ళు చేతులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నీ శరీరానికి, ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. సమయాన్ని ఇలా వృధా చేసుకుంటావేమిటి నాయనా అన్నాడు. అందుకని చిన్మయానందుల వారు ఒక కథ చెప్తుండేవారట. ఒక రాజుగారు, ఆయనకు పిల్లలు లేరు. ఆ రాజుగారు నా తర్వాత ఒక వారసుణ్ణి ఈ యొక్క రాజ్యానికి రాజుని చెయ్యాలి అని చెప్పి మంత్రిని అడిగాడట. ఎవరిని రాజుగా చెయ్యాలి, ఎట్లా, ఎవరు గొప్పవాడు ఎలా తెలుస్తుంది నాకు, ఎలా తెలుసుకోవడం అంటే అప్పుడు మంత్రులందరూ సలహాలు ఇస్తుంటారు కదండి, మంత్రులు అందుకే కదా ఉంటారు. మంత్రి ఒక సలహా ఇచ్చాట రాజుగారికి. సలహా ఇచ్చాడు, ఏమని, మీరు ఒక చోట దాక్కోండి, అంటే కనపడకుండా, మీరు ఒక చోట కనుమరుగయ్యేటట్లుగా కనపడకుండా ఒక చోట సీక్రెట్ రహస్య స్థలంలో ఉంటారు మీరు. సాయంత్రం లోపల మిమ్మల్ని కనుక్కోవాలి వాళ్ళు వచ్చి మీరు ఎక్కడున్నారో. సాయంత్రం 5 గంటల లోపల రాజుగారు ఎక్కడ ఉన్నారో కనుక్కోవాలి. అలా ఎవరైతే కనుక్కుంటారో ఆ వ్యక్తి రాజు అవుతాడు అని చెప్పి దండోరా వేయించాడు. రాజుగారు రహస్య స్థలంలో ఉన్నారు. వారిని ఎవరైతే సాయంత్రం 5 గంటల లోపు, అంటే ఉదయం 8 గంటలకు బయలుదేరతారు వాళ్ళు, బయలుదేరి సాయంత్రం 5 గంటల లోపు కనుక్కుంటారు, వారిని వెతకి తెలుసుకుంటారు, వాడు రాజు అవుతాడు అనగానే ఇంకా జనం నేను కనుక్కుంటా అని చెప్పి బయలుదేరుతున్నారు. వాళ్ళు బయలుదేరేటప్పుడు ఆ మార్గ మధ్యంలో రాజుగారు మంత్రి ఏం చేశాడు, ఈ తిరునాళ్ళు అంటారు చూసారా, తిరునాళ్ళ లాంటి సంత అంటారు చూసారా, జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి చూసారా, వండర్ ల్యాండ్ లాంటిది అనుకోండి. హోటల్స్ ఉంటాయి, కాఫీ టీ హోటల్స్, అండ్ చిన్న చిన్న షోలు ఉంటాయి, అందులో రకరకాలవన్నీ షాపింగ్లు అన్నీ ఉంటాయి. ఒక చోట పకోడీలు చేసేవాడు, ఒక చోట దోశలు చేసేవాడు, ఒక చోట ఏమో ఇవన్నీ అమ్మేవాడు ఉంటారు, బూరలు అమ్మేవాడు, రకరకాలుగా అన్నీ అమ్మేవాళ్ళు, బొమ్మలు, ఇట్లాంటివన్నీ పెట్టాడు ఆ మార్గ మధ్యంలో. అదంతా ఒక చోట అరేంజ్ చేసిన తర్వాత ఇంకా జనం అంతా వస్తూ ఉన్నారు. అవన్నీ దాటి రావాలి జనం.
చూసుకుంటూ వెతుక్కుంటూ వస్తుంటే అక్కడే ఉన్నారు రాజుగారు ఎక్కడో ఒక చోట. సరే అందరూ బయలుదేరారు. వస్తూ ఉంటే ఒక్కొక్కడేమో పకోడీలు తినేవాడు, ఒకడు కాఫీ తాగేవాడు, ఒకడేమో అక్కడ డ్యాన్స్ కూడా ప్రోగ్రామ్, సినిమా డాన్స్ డ్రామాలన్నీ జరుగుతున్నాయి. ఒకడేమో డ్యాన్స్ చూసేవాడు, ఒకడేమో సినిమా చూసేవాడు, ఒకడేమో దోశ తినేవాడు, ఒకడేమో సమోసాలు తినేవాడు, ఒకడేమో బొమ్మల షాప్కి వెళ్ళి బొమ్మలు ఎత్తుక్కునేవాడు. రాజుగారిని సాయంత్రం 5 గంటల దాకా ఉన్నాడుగా, చూడొచ్చులే అన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నారట జనాలు. అందులో పడి ఇంకా మర్చిపోయినారు వాళ్ళు. అందులోనే ఆ యొక్క కోలాహలంలో ఉంటే ఒక్కడు మాత్రం, ఒకే ఒక వ్యక్తి సమోసాలు తినలేదు, దోశ తినలేదు, కాఫీ తాగలేదు, జైంట్ వీల్ ఎక్కలేదు, రాట్నం ఎక్కలేదు, ఏ షాపింగ్కి వెళ్ళలేదు, ఏమీ లేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎక్కడ ఏమీ చెయ్యకుండా నేరుగా తన గమ్యం ఏమిటి ఎక్కడని వెతుకుతూ ఉన్నాడు రాజుగారిని. అన్ని చోట్ల వెతికి 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 అక్కడ ఒక దేవాలయం ఉంటే దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలోని గర్భగృహంలోకి వెళ్ళాడు. అంటే దేవాలయానికి అండర్ గ్రౌండ్ ఉంటుంది చూసారా, అండర్ గ్రౌండ్కి పోయి అక్కడికి పోయి చూస్తే రాజుగారు ఉన్నారు. అక్కడ కనుక్కున్నాడు రాజుగారిని. అప్పుడు రాజుగారు, నువ్వే నా తర్వాత రాజువి అని ప్రకటించాడు. ఈ కథ వల్ల మనకేం అర్థమవుతుంది? రాజుగారే బ్రహ్మం, మోక్షం, మోక్ష సామ్రాజ్యాన్ని ఇస్తా అన్నాడు భగవంతుడు. రాజు అనే భగవంతుడు అక్కడ కూర్చొని మీకు మోక్ష సామ్రాజ్యం ఇస్తాను, శాస్త్రాన్ని చదవడానికి రావయ్యా అని అంటే మనం ఏం చేస్తున్నాం? మా అబ్బాయికి పెళ్ళి కావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా అబ్బాయికి చదువుకోవాలి, వాడికి ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత మనవడు పుట్టాడు, మనవరాలు పుట్టింది, బేబీ సిట్టింగ్, తర్వాత అదైన తర్వాత మనవడికి అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కట్టించాలి, ఇల్లు కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళాలి, పిల్లల దగ్గర 6 నెలలు, ఇక్కడ 6 నెలలు, కూతురు దగ్గర 6 నెలలు, కొడుకు దగ్గర 6 నెలలు, ఇవన్నీ మనకు కోలాహలం అంతా అయ్యేటప్పటికి మనకు ఎంత వయసు వస్తుంది? తర్వాత పిల్లలు అంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళవాకు, వయసు వచ్చింది నీకు, కళ్ళు తిరిగి కింద పడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే కృష్ణారామ అనుకుంటూ కూర్చో అంటారు. వాళ్ళు నిన్ను కదలనివ్వరు. అయిపోయింది, బంధం అన్నారు. ఇది లైఫ్. చూస్తున్నాం కదా ప్రపంచంలో, ఇదే కదా జరుగుతున్నది. ఎవరు మోక్ష సామ్రాజ్యం కావాలని వీటన్నిటి నుంచి కూడా, అవి ఉన్నప్పటికీ కూడా వాటిట్లో తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ అధిక సమయాన్ని శాస్త్రం వినడానికి, శాస్త్రం విన్నదాన్ని చదవడానికి, శాస్త్ర చింతనలోనే ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఎంత సమయాన్ని ఇస్తే అంత తొందరగా నాకు ఆత్మజ్ఞానం, మోక్షం వస్తుంది, ఎంత తక్కువ సమయాన్ని ఇస్తే అంత లేటుగా ఆత్మజ్ఞానం వస్తుంది. అంతే కదా? ఎంత ఎక్కువ సమయాన్ని ఇస్తే అంత తక్కువ సమయంలో మోక్షం వస్తుంది. ఎంత తక్కువ సమయాన్ని ఇస్తే, ఏది శాస్త్రం చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఎంత తక్కువ సమయాన్ని ఇస్తే అంత ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు మోక్షం ఎవరి చేతిలో ఉందండి? అర్థమైందా? కనుక గురువు శాస్త్రం ఉన్నప్పటికీ కూడా మన ప్రయత్నం కనుక లేకపోతే, చెప్పాను కదా, గురువు ఈశ్వరుడు వెనుక ఇంజన్ లాంటివాడు, మన ప్రయత్నం ముందు ఇంజన్. ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది కొండ ఎక్కడం లాంటిది. ఒక రైలు మామూలుగా వెళ్ళే చోట అయితే ఫాస్ట్గా వెళుతుందండి, ఒక ఇంజన్ చాలు. కానీ రైలు హైట్లో వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఊటీ, కొడైకెనాల్ ఇట్లాంటి హైట్లోకి వెళ్ళాలంటే రైలు ఒక ఇంజన్ చాలు దానికి. ఆ ఫోర్స్ ఒక ఇంజన్ లాగలేదు బండిని. ఏం చేస్తుంది? వెనక ఇంజన్ ఒకటి ఉండాలి, రెండో ఇంజన్ పెడతాడు వెనకాల, ఇది పుష్ చేస్తూ ఉంటుంది, అది లాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కుటుంబ వ్యవహారాలు, ఈ ప్రపంచాన్ని చూడటానికి పెద్ద అంత శక్తి అక్కర్లేదు, మామూలు శక్తే చాలు. ముసలివాళ్ళం కావడానికి ఏం చేయాలండి? ఏమీ చేయక్కర్లేదు, ముసలివాళ్ళం అయిపోతాం. కనుక ఆకలి కావడానికి ఏం చేయాలన్నాడు? ఏం చేయక్కర్లేదు, నాన్న కాసేపు కూర్చుంటే అదే అవుతుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో మోక్షాన్ని పొందాలి, నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది పైకి వెళ్ళే మార్గం అన్నమాట. చాలా కష్టమైనటువంటి మార్గం. మన ప్రయత్నం ఉండాలి, ఈశ్వర అనుగ్రహము ఉండాలి వెనక. ఈశ్వర కృప, ఆత్మకృప, గురు శాస్త్రం అఫ్కోర్స్ మిడిల్లో. కనుక ఇది మర్చిపోతాం. ఇంటి దాకా ఎందుకంటే స్వామిని చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. చెప్పులు వేసుకోవడం ఆలస్యం,
చెప్పులు వేసుకోవడం దాకా కూడా అక్కర్లేదు స్వామిని, పూర్ణమదః చెప్పేటప్పుడు పూర్ణమదః చెప్పడానికి ముందే ఇంకా చెప్పలేదే పూర్ణమదః, ఇంకా చెప్పలేదు. మీరు కాదండి చెప్తున్నా, ఊరికి ఉదాహరణకి పూర్ణమదః చెప్పడానికి ముందే పెన్ను క్యాప్ పెట్టేస్తుంటాం, చిన్నగా పుస్తకం మూసేస్తాం, పుస్తకం బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది, ఇంకా పూర్ణమదః మొదలు పెట్టలేదు అప్పుడే రెడీ అయింది. ఎందుకంటే ఆ క్షణం కూడా వేస్ట్ కాకూడదు, ఇంటికి పోవాలి. ఇట్లా ఉంటే మనసు ఎక్కడండి మోక్షం వచ్చేది అన్నారు. కనుక మనలో ఆ అనన్యతా భక్తి రావాలి అంటే జ్ఞానేన ఏవ అన్నారు. అందుకని అధిక ప్రాధాన్య సమయాన్ని, క్వాలిటీ టైం వీ హ్యావ్ టు గివ్. క్వాలిటీ టైం ఇవ్వడానికి క్వాలిటీ మైండ్ కావాలి కదా. కనుక మొదట్లో శాస్త్రం వినేటప్పుడు క్వాలిటీ మైండ్ ఉండదండి. క్వాలిటీ మైండ్ తయారు కావడానికే కొంతకాలం చదవాలి. క్వాలిటీ మైండ్ వచ్చిన తర్వాత అనన్య భక్తి వచ్చి జిజ్ఞాసు అయితే నువ్వు ఎవరి గురించి పట్టించుకోవాకు. అది అర్థమైందా? రోడ్లు సరిగ్గా లేవండి, కార్పెట్ వేసుకుంటూ పోతారా? రోడ్డు మీద చెప్పులు వేసుకుంటారా? మనకు పాటి మనం చెప్పులు వేసుకొని పోతే హాయ్, లేదు రోడ్డు సరిగ్గా లేవని చెప్పి అంతా కార్పెట్ వేస్తాను నేను అన్నాడు. అయ్యే పనేనా? అంతేకాని అదేవిధంగా మా అబ్బాయి, మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా నాకు సహాయం చేయాలి ఆధ్యాత్మిక మార్గంలో అని ఎప్పుడు ఆశపడకండి. వాళ్ళందరూ నాకు తోడ్పాటు ఇవ్వాలి, మా భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా నేను మోక్షాని కోసం ప్రయత్నిస్తున్నాను, వాళ్ళందరూ నాకు సహాయం వెనక్కి లాక్కుండా ఉంటే చాలు. సహాయం సంగతి తర్వాత, వెనక్కి లాగకుండా ఉంటే సహాయం చేసినంత పుణ్యం. మన వాళ్ళు అంటుంటారు కదా, ఏమండి నేనేమైనా సహాయం చేయనంటే, నాయన నువ్వు ఊరికి ఉంటే చాలు సహాయం చేసినంత పుణ్యం అంటుంటాను, చూసారా? అదేవిధంగా జరగనటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు. అలా ఎక్స్పెక్ట్ చేసి ఏమవుతుందంటే మన యొక్క జర్నీ స్పీడ్ తగ్గిపోతుంది, మన ఆధ్యాత్మిక మార్గం పయనం తగ్గిపోతుంది. అందుకని ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకపోయినా అసలు ఆలోచనే ఉండదు నాకు, నేను వెళుతూనే ఉంటాను నా మార్గంలో. ఎందుకంటే ఇది సత్యం, ఇది పరమసత్యం, ఇదే సత్యం, దీన్ని తెలుసుకోవడానికి నేను పుట్టాను, ఈ జన్మ వృధా కాకూడదు అనేటువంటి దృఢమైన నిశ్చయం కావాలి. అది ఎప్పుడూ తొణకకూడదు, అది వణకకూడదు, అది చెలించకూడదు. అది చెలించకుండా ఉండాలి అంటే ఆ గురువు, శాస్త్రం, భగవద్భక్తి మూడు ఉంటేనే అది అనన్యత అన్నారు. అటువంటి అనన్య భక్తి వలన నీకు జ్ఞానం కలిగినప్పుడు ఏమిటి ప్రయోజనం, ఎలా ఉంటావు అని చెప్తున్నారు ఇక్కడ. అనన్యత ప్రాప్తి అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్పారు. ఆ భగవంతుడే సాధ్యం, నాకు గమ్యం అనుకోవడమే అనన్య భక్తి, జిజ్ఞాసు భక్తి. దానికి తోడ్పడని వాళ్ళు ఎవరైనా విరోధిగా ఉంటే వాళ్ళందరూ ఉదాసీనంగా ఉండు వారి యందు చెప్పిన తర్వాత 11వ సూత్రంలో ఉదాసీనత అంటే ఏమిటి చెప్తున్నారు. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. ఉదాసీనత అంటే ఏమిటి, అది కూడా 10వ సూత్రంలో అన్యాశ్రయాణం త్యాగ అనన్యత అన్నాం. అనన్యత అంటే ఏమిటన్నా, అన్యాశ్రయాణం భగవంతుడు కాకుండా వేరు ఏదైనా సరే, భగవంతుడికి సంబంధం కాకుండా ఏదైనా లౌకికమైనటువంటిది భౌతికమైనటువంటి దానికి నేను అత్యంత ప్రాధాన్యతని ఇవ్వను. అన్య ఆశ్రయాణం త్యాగ, వాటిని నా మనస్సులో నుంచి తొలగించేస్తాను. వాటికి నేను ప్రాధాన్యం ఇవ్వను, వాటి గురించి చింత చెయ్యను, వాటికి ఆలోచించడానికి సమయాన్ని ఇవ్వను. అన్య ఆశ్రయాణం త్యాగ, భగవంత్ సంబంధం లేని దాన్ని, అన్య ఆశ్రయాన్ని వదిలిపెడతాను నేను అన్నాడు. వదిలిపెట్టడం అంటే శారీరకంగా వదిలిపెట్టక్కర్లేదు. భార్య పిల్లలు వీళ్ళందరినీ మనం శారీరకంగా వదిలిపెట్టక్కర్లేదు, ఆ బంధాన్ని వదులుకోవాలని కాదు అక్కడ. అయితే వాటిని గురించి ఆలోచించడం ఎప్పుడు 24 గంటలు అదే చింతన, ధ్యానం, పుత్రీ ధ్యానం, పుత్రధ్యానం, గృహధ్యానం, వీటన్నిటి గురించి ధ్యానం చేస్తూ ఉంటాం చూసారా. అలా చేయకుండా ఉండడమే త్యాగ అన్నారు. నీ డ్యూటీని నువ్వు చెయ్యి, వాళ్ళకి చేయవలసింది అంతే. ఇంకా వాళ్ళకి వచ్చి మనసులో కూర్చొని ప్రతి క్షణం అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడు, లేదా అమ్మాయి ఏం చేస్తున్నాడు, మనవడు ఏం చేస్తున్నాడు, మనవడు ఏం చేస్తున్నాడు, ఎందుకు అంత తాపత్రయం అన్నారు.
అది లేకుండా ఉండడమే త్యాగ. లేకపోతే నేను ఇలా చెప్పలేదనుకోండి, ఏమిటండి అక్కడికి పోతే అన్నీ త్యాగం చేయమన్నారు, అన్ని వదిలిపెట్టమన్నారు, ఇదంతా మనకు కుదురుతుంది? అసలు తప్పు కదా అది. గృహస్థాశ్రమంలో ఉన్న తర్వాత మన పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళని ఎట్లా వదిలిపెడతాం? ఎందుకంటే ఒక స్టూడెంట్ వచ్చి అడిగాడు లాస్ట్ వీక్, ఏమండి అన్ని కోరికలు వదిలిపెట్టుకో, కృష్ణ పరమాత్మ అన్నీ వదిలిపెట్టుకో అంటాడు, అది ఎట్లా కుదురుతుందండి అని అడిగాడు. ఆయన ఎప్పుడు చెప్పాడు అసలు అన్నీ వదిలిపెట్టమని? ఆయనకే ఉంటే కోరికలు, ఫ్లూట్ వాయించాలని కోరిక, తల మీద నెమలి పింజ పెట్టుకోవాలని కోరిక, వెన్నపూస తినాలని కోరిక, ఆయనకే కోరికలు ఉంటే మనల్ని ఎట్లా వదులుకోమంటాడు? కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం కోరికలు వదిలిపెట్టమన్నాడు? తినవద్దన్నాడా? ఇల్లు కట్టుకోవద్దన్నాడా? అన్నీ ఉండాలి, కానీ ఆయన్ని మర్చిపోవాకు. అది బంధకరమైనటువంటి కోరికలను పెట్టుకోవాకు నాయన. మంచి కోరికలు నష్టం లేదు. దైవ సంబంధమైన కోరికలు మినిమంగా మనకి ఎంత కావాలి ఈ శరీరానికి, ఈ జీవితానికి, నా కుటుంబానికి చేకూర్చుకో. అంతేగాని స్వార్థంతో అతిగా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇదే పరమార్థంగా ఉండడమే అతి కోరిక అంటారు, అత్యాశ. అది వదులు అన్నాడు కృష్ణ పరమాత్మ. అంతేకాని అన్నిటి వదిలిపెట్టుకోమని ఎక్కడా ఏ శాస్త్రం చెప్పదు. అది సాధ్యం కాదు, అది అవసరమూ లేదు, అది అవసరమూ లేదు. నువ్వు కొబ్బరి చూసారా? ఎండిపోయిన కొబ్బరి కురిడి జ్ఞాపకం ఉందా ఉదాహరణ? కురిడి ఎండిపోయిన కొబ్బరి అందులోనే ఉంటుందండి, ఆ పెంకులోనే ఉంటుంది. అయినా దానికి ఏమైనా అంటుతున్నదా? అది అంటుకోవట్లేదు. అంటుకోకుండా గడగడగడ శబ్దం వస్తుంటుంది ఆడిస్తే. మనం కూడా అట్టా ఉండాలి, కురిడి మాదిరి. ఈ ప్రపంచం అనేటటువంటి ఆ పైన షెల్ అంటారు చూసారా, దాంట్లో ఉంటూనే కురిడిగా ఉండాలంటే అన్టచ్డ్, టచ్ మీ నాట్, అలా ఉండగలగాలి. అలా ఉండాలంటే ఒక్కటే మార్గం, జ్ఞానం. ఆత్మజ్ఞానం వస్తే తప్ప అలా ఉండలేరు, లేకపోతే సాధ్యం కాదు. ఆత్మజ్ఞానం వచ్చే వరకు మరి మార్గం ఏమిటండి అంటే షాక్ అబ్జార్బర్. ఇవన్నీ షాక్ అబ్జార్బర్ అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ధాటి షాక్ తగలకుండా ఉండాలంటే భగవంతుణ్ణి పట్టుకో. భక్తి అనే షాక్ అబ్జార్బర్ కనుక వేసుకున్నావంటే మనసుకి నిన్ను ఏది చెలింప చేయలేదు ప్రపంచంలో. నీకు జ్ఞానం వచ్చే వరకు ఆయనే షాక్ అబ్జార్బర్. తర్వాత జ్ఞానం వచ్చిందంటే ఆయన నువ్వు ఒక్కడే కాబట్టి జ్ఞానమే షాక్ అబ్జార్బర్. నీకు ఎటువంటి సమస్య ఉండదు ప్రపంచంలో. అన్యాశ్రయాణం త్యాగ. అందుకని సోమవారం క్లాస్ ఈజ్ ఏ షాక్ అబ్జార్బర్. మళ్ళీ బయటికి వెళ్తాం. ఎలక్ట్రిక్ వైర్స్ అనమాట అవన్నీ కూడా. ఎలక్ట్రిక్ వైర్స్ అంటే ఏముంది? ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లం, అన్ని ఎలక్ట్రికల్ వైర్స్ లాంటివి. కనుక వాటిని అన్నింటినీ హ్యాండిల్ చేయాలంటే షాక్ అబ్జార్బర్ వేసుకోవాలంటే దాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి క్లాస్కి వచ్చి మనస్సుకి షాక్ అబ్జార్బర్ ఏది? జ్ఞానం. ఊరికే కూర్చొని చదువుతానే ఏమిటండి టైం పాసా? ఇది బ్యాటరీ ఛార్జింగ్ అన్నారు చూసారా, బ్యాటరీ ఛార్జింగ్. తర్వాత సూత్రం 11వ సూత్రం. అందుకని ఉదాహరణకు చెప్తారు, హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు భగవంతుడి రామ్ అన్నాడు ఒక్కసారి. ఒకటే పెద్దగా రామ్, శ్రీరామ్ అనగానే శక్తి వచ్చేసిందట. అదేవిధంగా వాలి సుగ్రీవుడు కూడా వాలి అంటే భయపడుతుండేవాడు. వాలిని యుద్ధానికి పిలిస్తే ఓడిపోతున్నాడు సుగ్రీవుడు ప్రతిసారి. కానీ చివరికి పిలిచాడు మళ్ళీ వాలిని, యుద్ధం చేయి రమ్మన్నాడు. అంటే అప్పా ఎవరు మళ్ళీ ఇప్పుడు దాకా తన్నులు తినిపోయినాడు, ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేయడానికి వచ్చాడేమిటి సుగ్రీవుడు అని మళ్ళీ అనుకున్నాట. అంటే ఏమిటి అర్థం? రాముడి వారి అండ ఉన్నది సుగ్రీవుడికి. ఇప్పుడు భయం లేదు. అంతకుముందు రాముడి అండ లేదు కదా, ఇప్పుడు రాముని వారు ఉన్నారు నాకు వెనకాల. అందుకని శ్రీరామ వందనంలో ఒక శ్లోకం ఉంది, అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. రామలక్ష్మణులు ఉన్నప్పుడు నాకు ఇంకేంటి భయం అన్నట్ట. అదేవిధంగా మనకేంటి భయం? వేదాంతం మన చేతిలో ఉంటే, శాస్త్రం మన చేతిలో ఉంటే మనకేమిటండి భయం? మనల్ని చూసి అందరూ భయపడాలి కానీ. తర్వాత సూత్రం 11.
41వ పేజీ. లోకే వేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత. లోకే వేదేషు తద్ అనుకూల ఆచరణం. ఇప్పుడు వేదాంతం చదవడానికి వచ్చిన తర్వాత నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ముందు మనం ఏం చేయాలి? దానికి రావడానికి ముందు కర్మలక్షణా భక్తి అన్నాం. కృష్ణ పరమాత్మ 12వ అధ్యాయంలో 5 మెట్లు చెప్పాడు. ఈ అనన్యమైన భక్తి జ్ఞానప్రాప్తి వల్లనే వస్తుంది. జ్ఞానం ఎలా వస్తుంది అంటే 1 నుంచి 12వ శ్లోకం, 12 శ్లోకాల నుంచి 1వ శ్లోకానికి వెనక్కి వెళితే జ్ఞానం అనేది రావాలి అంటే విశ్వరూప భక్తి కావాలి. విశ్వరూప భక్తి కావాలి అంటే ఏకరూప భక్తి కావాలి. ఏకరూప భక్తి కావాలి అంటే నిష్కామ కర్మ చెయ్యాలి. నిష్కామ కర్మ చెయ్యాలి అంటే కామ్యకర్మ తగ్గించుకోవాలి, కర్మయోగ చెయ్యాలి. చూడండి 5 మెట్లు. కర్మయోగం చెయ్యి, మొదటి మెట్టు కర్మయోగం. కర్మలక్షణా భక్తి అన్నారు. కర్మలక్షణా భక్తి అంటే మొదట కర్మయోగం చెయ్యి అన్నారు. కర్మయోగం చెయ్యగా నీకు ఆ కర్మలక్షణ భక్తిలోనే 2వ మెట్టు నిష్కామ కర్మ చేయడం మొదలుపెట్టు. ఇప్పుడు కర్మ వైదిక కర్మ కూడా స్వర్గానికి వెళ్ళాలని, ఈ పుణ్యం పొందాలి, ఆ పుణ్యం పొందాలి అని చెప్పి చేస్తున్నావు కదా, కామ్యకర్మ. వైదిక కర్మ అయినా కూడా కామ్యకర్మ చేస్తున్నావు. వైదిక కర్మలు అనుష్ఠానం చేస్తూ ఉండు. ఆ కామ్యకర్మలు తగ్గించుకొని నిష్కామ కర్మలు చెయ్యి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని చేస్తున్నానని చెయ్యి. పూజ చేసినా ఏది చేసినా కూడా మా అబ్బాయికి సీట్ రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి, మా ఇల్లు బాగా ఇట్లా ఉండాలి, ఇట్లా లౌకికమైనటువంటి కోరికలు కోరుతూ ఉన్నావు కదా, కోరిన వరకు చాలు ఆపేసేయి అంటుంది శాస్త్రం. అది కామ్యకర్మ. కామ్యకర్మ మొదటిది. కామ్యకర్మల మెట్టు నుంచి 2వ మెట్టు ఏమిటి? నిష్కామ కర్మ. నాకు ఇవేమీ అక్కర్లేదు, జ్ఞాన వైరాగ్యాన్ని మాత్రమే ఇవ్వు అంటే అవన్నీ ఆయనే చూసుకుంటాడు భగవంతుడు. మనం అడగక్కర్లేదు. నిష్కామంగా చెయ్యి. భక్తి కూడా నిష్కామంగా. ఏమండి నిష్కామంగా అంటే ఏం కామం లేకుండా జ్ఞానం వైరాగ్యం అని అడుగు, అన్నీ వస్తాయి అన్నాడు. ఈ 2 అయిన తర్వాత ఏకరూప ఉపాసన 3వ మెట్టు. ఇష్టదైవాన్ని ప్రతిరోజు ప్రార్థించు, జపం చెయ్యి, ధ్యానించు, పూజ చెయ్యి. ఇది ఏకరూప ఉపాసన. ప్రతిరోజు ఏదో ఒక విధంగా పూజ చేయాలి, అర్చనము ఏదో ఒక విధంగా చెయ్యాలి. 4వ మెట్టు ఏమిటంటే ఈ ఇష్టదైవమే విశ్వరూపంగా, విశ్వరూప లక్షణ ఉపాసన. విశ్వరూప లక్షణ ఉపాసన అన్నారు. విశ్వరూప లక్షణ ఉపాసన అన్నారు. తర్వాత జ్ఞానం అన్నారు. 5 మెట్లు, 5 సోపానాలు. కనుక కామ్యకర్మ తగ్గించుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నానంటే చాలు లిస్టు మొదలు పెడతాం. ఇక్కడి దగ్గర నుంచి పెద్ద లిస్టు. అది అయ్యేటప్పటికే 1:30 పడుతుంది. 1, 2 నిన్న చెప్పాను, గుర్తున్నాయా లేవా నీకు? మళ్ళీ చెప్తాను. 1 రోజా 2 రోజులా? రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి చెప్తుంటే ఆయన లిస్టు విని 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 ఆయన చిరులు పడిపోతాడు దేవుడికి. ఎంతమంది ఎన్ని లిస్టులు ఇస్తున్నారు ఆయన దగ్గర? అది లేదంటే రాసి మరి ఆయన దగ్గర వేసి వస్తాం. అవుతాం వెళ్ళి నీకు వినపడుతుందో లేదో కనీసం చూసేనా చదువు అని చెప్పి రాసి వేసేవాళ్ళు హుండీలో. హుండీలో రాసి వేసి ఆ చెట్టుకు చీటి కట్టి. ఇవన్నీ ఏమిటంటే కామ్యకర్మలు. భగవంతుడు అంటాడు తగ్గించు నాయన, చాలా అడిగినవన్నీ ఇంకా బెలూన్లు బూరలే అడుగుతూ ఉంటావు ఎంతకాలం అని అన్నాడు. నిష్కామకర్మ. నిష్కామకర్మ అయిన తర్వాత ఏకరూప ఉపాసన చెయ్యి, ఏకాగ్రతను పెంచుకో. కర్మయోగం చేస్తే, నిష్కామకర్మ చేస్తే నీకు చిత్తశుద్ధి వస్తుంది. ఏకరూప ఉపాసన విశ్వరూపం చేస్తే నీకు ఏకాగ్రత వస్తుంది, చిత్త విశాలత వస్తుంది, మనస్సు విశాలంగా ఉంటుంది, ఏకాగ్రత లభిస్తుంది, నీకు శాంతి లభిస్తుంది. అప్పుడు కదా నీకు జ్ఞానం అనేదే వంటబట్టేది అన్నారు. అందుకని క్లాస్కి వచ్చినా కూడా ఏకాగ్రత ఉండదండి. కుర్చీలో కూర్చుంటాం కానీ వింటున్నావా లేదని పాపం స్వామినికి ఏం తెలుస్తుంది?
కుర్చీలో కూర్చున్నాం, పుస్తకం చేతిలో పట్టుకున్నాం, పెన్ను చేతిలో ఉంది, కానీ అబ్బాయి వస్తాడు మనసులోకి. అబ్బాయో అమ్మాయో మనవరాలో మనవడో వచ్చేస్తాడు, ఒక్క క్షణం వచ్చేస్తుంది. ఇట్లా ఎన్నిసార్లు ఎన్ని క్లాసుల్లో స్వామిని వారిని మనం ఏమార్చాం, మన మనస్సే. అందుకని జ్ఞానం అంత తొందరగా రాదండి, అర్థమైందా? పాపం కృష్ణ పరమాత్మ చెప్పుకుంటాడు, మెట్లు 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 అంటాడు ఆయన. వాడు మెట్టు ఎక్కితే కదా, పై మెట్టు ఎక్కితే కదా వెయిట్ ఎక్కువైపోయి మెట్టు ఎక్కలేని అంటున్నాడు. సంసార భారం పెట్టుకొని ఈ బాధ్యతలు ఆ బాధ్యతలు వాళ్ళు వీళ్ళనే కానీ అనన్య ప్రేమ స్వామిని మీద ఉన్నదా? అబ్బాయి మీద ఉన్నంత ప్రేమ స్వామిని మీద ఉన్నదా? అమ్మాయి మీద ఉన్నంత ప్రేమ స్వామిని మీద ఉన్నదా? ఇంటి మీద ఉన్నంత ప్రేమ స్వామిని మీద ఉన్నదా? స్వామిని మీదనే లేకపోతే శాస్త్రం మీదే ఉంటుంది. శాస్త్రం మీద స్వామిని మీద లేకపోతే మోక్షం ఎట్లా వస్తుంది? అందుకని వాళ్ళతో పాటు వీళ్ళని కూడా చేర్చాలి. ముందు ఫస్ట్ 50%, 50%, ఫస్ట్ 25% అన్న ఇవ్వాలి వాళ్ళకి, హృదయంలో మనస్సుకు. ఇచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు చిన్నగా ఆక్యుపై అవుతారు 50%, దెన్ 75%, 100% ఆక్యుపై అయినప్పుడే మోక్షం అన్నారు. ఇది పోయి కనుక చెప్పారంటే నెక్స్ట్ క్లాస్కి మిమ్మల్ని రానివ్వరు క్లాస్కి. 75% కాదు, 100% ఆక్యుపై అయినప్పుడే. దట్ మీన్స్ వాట్? ఐఎమ్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు మోక్ష అని అర్థం. గ్రాడ్యువల్గా అండి, ఒకే రోజులో రాదు, గ్రాడ్యువల్గా. అంటే ఏమిటి? వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో వ్యవహారం ఉంటున్నప్పటికీ కూడా నా మనస్సు ఫుల్ అండ్ ఫుల్గా ఎక్కడుంది? మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ శాస్త్ర, గురు శాస్త్ర, గురు శాస్త్ర. అందుకని ఇంగ్లీష్లో చెప్తాం, వరల్డ్ డిపెండెన్స్ టు గాడ్ డిపెండెన్స్. పిల్లల మీద ఆధారపడి, మనవాళ్ళ మీద ఆధారపడి, ఇంటి మీద ఆధారపడి, ఇరుగు పొరుగు మీద ఆధారపడి, రిలేటివ్స్ మీద ఆధారపడి ఉంటూ ఉన్నాం. అది చాలు, తగ్గించు, డిసప్పాయింట్ అయిన వరకు చాలు. డిపెండ్ ఆన్ గాడ్, వరల్డ్ డిపెండెన్స్ టు గాడ్ డిపెండెన్స్, దెన్ గాడ్ డిపెండెన్స్ టు గురు డిపెండెన్స్. గురువు మీద ఆధారపడు, గురువు మీద ఆధారపడి ఆయనకి బరువు అవ్వవాకు. గురువు డిపెండెన్స్ టు శాస్త్ర డిపెండెన్స్. శాస్త్రం చదవడానికి గురువు ఒక సహాయమే, కానీ గురువు నిన్ను మోక్షానికి ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. కనుక ఆయన చెప్పే వాక్యాలని తూచా తప్పకుండా పాటించు, అర్థం చేసుకో. గురువు డిపెండెన్స్ టు శాస్త్ర డిపెండెన్స్, శాస్త్ర డిపెండెన్స్ టు సెల్ఫ్ డిపెండెన్స్. నా మీద నేనే ఆధారపడతాను. ఇమోషనల్గా ఐ నెవర్ డిపెండ్ అపాన్ ఎనీబడి. ఫిజికల్లీ ఐ హ్యావ్ టు డిపెండ్. శారీరకంగా మనం ఇతరుల మీద ఆధారపడి తీరాల్సిందే, తప్పదు. కానీ మానసికంగా నాకు అని ఎవరు లేరే, నన్ను ప్రేమగా చూసేవాడు లేరే, ఇట్లాంటి బాధల నుంచి బయటపడాలి, ఇమోషనల్ డిపెండెన్స్ నుంచి బయటపడాలి. కనుక సెల్ఫ్ డిపెండెన్స్, నా మీద నేనే ఆధారపడతాను. సెల్ఫ్ డిపెండెన్స్ టు ఇండిపెండెన్స్, ఇండిపెండెన్స్ టు ఇంకేంటి టు ఇండిపెండెన్స్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకేముంది? స్వతంత్ర. ఇది ఆప్నోతి స్వరాజ్యం. ఇది స్వరాజ్యం అంటే నేను నా రాజ్యంలో ఉంటాను మానసికంగా. అది లోకే వేదేషు అన్నారు. లోకే అంటే లోకం, స్మార్త కర్మలయందు, వేదేషు వేద కర్మలయందు, వైదిక కర్మలయందు, తద్ అనుకూల ఆచరణం అంటే శాస్త్రానికి అనుకూలంగా ఆచరించు, శాస్త్రంలో చెప్పినవే చెయ్యి. దైవ పూజ, పంచమహాయజ్ఞాలు, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, ఇవన్నీ చెయ్యి. విధి నిషేధాలను పాటించు. అది తద్ అనుకూల అంటే శాస్త్ర అనుకూల అని అర్థం. ఆచరణం ఆచరించు, కార్య అకార్య, ఏది చెయ్యాలో అది చెయ్యి, ఏది చెయ్యకూడదు అది చెయ్యకు. తద్విరోధిషు, అలా చెయ్యవలసింది చెయ్యకుండా చెయ్యకూడని చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. వాళ్ళ యందు ఉదాసీనంగా ఉండు. వాళ్ళ గురించి వాళ్ళని మార్చాలని చెప్పి నువ్వు ప్రయత్నం చెయ్యకు. ఓకే, వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి, కానీ నీ సమయాన్ని వృధా చేసుకోవాకు. తద్విరోధిషు ఉదాసీనత, ఇలా చెయ్యడానికి నీకు ప్రతికూలించిన వాళ్ళు ఉంటారు కదా ఈ శాస్త్ర ఆచరణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ అన్నారు. శాస్త్రమే నాకు ప్రమాణం,
తల్లే శాస్త్రం, తండ్రే శాస్త్రం నాకు. కనుక నా తల్లి తండ్రి శాస్త్రానికి అనుగుణంగా చెప్తే ఓకే, చెప్పలేకపోతే శాస్త్రం చెప్పినట్లుగా నేను చేస్తాను. అది కనుక నిన్న స్వామీజీ పూజ్యస్వామి చెప్తున్నారు, కామన్ సెన్స్ గురించి మాట్లాడారు. ధర్మం అంటే ఏమిటి, కామన్ సెన్స్ అంటే ఏమిటంటే కామన్లీ ఎవ్రీబడి నోస్ వాట్ ఈజ్ దట్ ఈజ్ కాల్డ్ కామన్ సెన్స్ అన్నారు. కామన్ సెన్స్ అంటే ఏమిటి, నన్ను ఎవరు హర్ట్ చేయకూడదు, కామన్ సెన్స్. నాతో ఎవరు అబద్ధం చెప్పకూడదు, కామన్ సెన్స్. ఎందుకంటే అవతడి వాడు కూడా అదే కోరుకుంటాడు కదా, నన్నెవరు బాధించకూడదు, నాతో ఎవరు అబద్ధం చెప్పకూడదు. ఇది అందరికీ ఉండే సెన్సే కదండి. కనుక కామన్ సెన్స్. కామన్ సెన్స్ అనేది ఎవరు నేర్పవలసిన పని లేదు ఎప్పుడు. దట్ ఈజ్ యూనివర్సల్ అన్నాడు. అందరికీ, అన్ని భాషల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అందరికీ కామన్ సెన్స్ ఈజ్ కామన్. ధర్మం అనేటి ఒక్కటే. అమెరికానికి ఒక ధర్మం, రష్యాకు ఒక ధర్మమును, ఇండియాకు ఒక ధర్మం లేదండి. ధర్మం ఒక్కటే. కనుక ఇది నేర్పేది కాదు, ఇది యూనివర్సల్ వాల్యూస్. కామన్ సెన్స్ అనేది ఇన్బిల్ట్ ఇన్ ఎవ్రీవన్. అలా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే నష్టపోతారు. వాళ్ళని మార్చాలని మనం ప్రయత్నం చేయట్లేదు. ఉదాసీనత, దానికి మనకు ప్రతికూలంగా ఉంటారు కూడా వాళ్ళు. అయినప్పటికీ కూడా ఉదాసీనంగా ఉండు, పట్టించుకోవాలి అని అర్థం. జ్ఞాని వారి యందు ద్వేషం లేకుండా ఉంటాడు అని అర్థం. ఉదాసీనత అంటే జ్ఞాని అయినవాడు, అనన్య భక్తి వల్ల జిజ్ఞాసు అయినవాడు, జ్ఞానం పొందినవాడు ఏం చేస్తాడు, వాళ్ళందరి యందు ఉదాసీనంగా ఉంటాడు. కృష్ణుడు మార్చగలిగాడా దుర్యోధనుణ్ణి? కృష్ణుడు కంసుడిని మార్చగలిగాడా? శిశుపాలుణ్ణి మార్చగలిగాడా? నువ్వెందుకు మీ అబ్బాయిని అమ్మాయిని మార్చాలని కష్టపడతావు? వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి, అంతే. చెప్పవలసిన చెప్పు. డూ ది బెస్ట్, లీవ్ ద రెస్ట్, నో రెసిస్టెన్స్, నో రెసిస్ట్. అదా, అందుకని చేయవలసిన వరకు చెయ్యి. తర్వాత 12వ సూత్రం, భవతు నిశ్చయదార్ఢ్యాదూర్ధ్వం శాస్త్రరక్షణం. మీరు పేజీ వెతుక్కునేటప్పటికీ సూత్రం అయిపోతుంది. కనుక అక్కడ క్లిప్ పెట్టుకోవడము, బుక్ మార్కర్ పెట్టుకోవడము, ఇది కూడా మన క్వాలిటేటివ్ మైండ్ శ్రద్ధను తెలియజేస్తుంది. చూసారా, మా సూత్రం చదివేటప్పుడు మళ్ళీ ఈ అవకాశం రాదు. ఈ సూత్రం మళ్ళీ ఈ జన్మలో చదవమన్నా కదా, అవునా? మళ్ళీ చదువుతారా? కనుక అది మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? బుక్ మార్కర్ పెట్టుకోవాలి వెంటనే, ఎక్కడ ఆ సూత్రం వస్తుందని. ఎందుకంటే అన్ని అక్షరాలే కదా, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఏది సూత్రం అంటే నేనే వెతుక్కుంటున్నా, మీకు ఎంత కష్టంగా ఉంటుంది. కనుక బుక్ మార్కర్ పెట్టుకోవాలి, ఇక్కడ ఉంది సూత్రం అని ముందుగానే చూసుకొని రావాలి. కనీసం బుక్ మార్కర్ పెట్టుకోవాలి. ఇట్ షోస్ అవర్ శ్రద్ధ, అవర్ అటెన్షన్, అవర్ అటెంటివ్నెస్. అంటే ఆ ఇంపార్టెన్స్, హౌ మచ్ ఇంపార్టెన్స్ యు ఆర్ గివింగ్ ఫర్ స్టడీ అని తెలుస్తుంది దానివల్ల. ఓకే, భవతు నిశ్చయదార్ఢ్యాద్ ఊర్ధ్వం. నిశ్చయదార్ఢ్యాత్ ఊర్ధ్వం. ఊర్ధ్వం అంటే ఆ పైన, ఆ పైన. ఆ పైన అంటే ఏ పైన? దార్ఢ్యాత్. దార్ఢ్యం అన్న దృఢస్య భావ దార్ఢ్యం. ఈ జ్ఞానాన్ని నువ్వు పొందిన తర్వాత, దాంట్లో దార్ఢ్యత వచ్చిన తర్వాత, నమ్మకం బాగా వచ్చిన తర్వాత, శ్రద్ధ వచ్చిన తర్వాత, ఈ నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను ఆత్మని మాత్రమే, ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యా, ఈ కనపడేదంతా కూడా వ్యావహారికం, దీనికి సత్తా నేనే అధిష్టానం అనే యొక్క దార్ఢ్యత వచ్చినప్పుడు, కన్విక్షన్ వచ్చినప్పుడు ఇంకెవరు నిన్ను చెలింప చేయలేరు. ఎందుకంటే నువ్వు సత్యస్వరూపానివి. దయానంద స్వామీజీ అన్నారు ఒకసారి, అందరూ కూడా జీవించే వాళ్ళందరూ, హోల్ హ్యుమానిటీ ఈజ్ ఇన్ ఫాల్స్ లివింగ్ అన్నారు. హోల్ హ్యుమానిటీ, ప్రతి ఒక్కరూ కూడా ఒక నిజం కానటువంటి దాంట్లో జీవిస్తున్నాడు. సత్యమైన దాంట్లో జీవించడం లేదు ఎవడు. అసత్యమైన దాంట్లోనే జీవిస్తున్నాడు. ఎందుకంటే తను దేహం అనుకుంటున్నాడు, తన మనస్సు అనుకుంటున్నాడు. అనాత్మ సత్యం అనుకోని అందులోనే జీవిస్తున్నాడు కదా, ఆలోచనలతోనే ఉన్నాడు. కాబట్టి అసత్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, కానీ ఎవడు సత్యమైన జీవితాన్ని జీవించడం లేదన్నారు. సత్యమైన జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారంటే ఒక జ్ఞాని మాత్రమే జీవిస్తున్నాడు. తాను ఆత్మనని తెలుసు, శరీరం మనస్సు పరికరాలని తెలుసు, ఆ పరికరాలను ఉపయోగిస్తున్నానని తెలుసు.
ఈ అజ్ఞానికి తాను శరీరం అనుకుంటున్నాడు, మనస్సు అనుకుంటున్నాడు, తాను ఆత్మస్వరూపాన్ని తెలియక దానికి సత్యత్వాన్ని ఇచ్చి అదే నిజం అనుకొని దాని ప్రకారంగా జీవిస్తున్నాడు. కనుక అది అసత్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, జన్మ జన్మలుగా జీవిస్తూ వస్తున్నాడు. దట్ మీన్స్ వాట్? ఫాల్స్ లివింగ్ అన్నారు. ఈ ఫాల్స్ లివింగ్లోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ ఫాల్స్ లివింగ్లోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఏమిటయ్యా ఆర్ట్ అంటే? ఇగ్నరెన్స్, మల్టిట్యూడ్ అని అర్థం. కనుక ఇవన్నీ కూడా, ఈ సాధనాలు ఇవన్నీ కూడా అర్థం లేనివి. కనుక శాస్త్రపరమైనటువంటి కర్మలక్షణాభక్తి, ఉపాసన లక్షణాభక్తి, జ్ఞాన లక్షణాభక్తి కంటే వేరే మార్గం లేదు. కనుక మన యొక్క పరంపరగా వస్తున్నటువంటి ఆచారాలను వదిలిపెట్టుకోవాకండి. మోడర్న్గా వచ్చి వీటినన్నింటినీ కడిగేస్తూ ఉంటాయి. నష్టపోయేది మనమే, మహా నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్న్ వరల్డ్. చూసారుగా అమెరికాలో గన్ను పట్టుకున్నాడంటే 30-40 మంది మినిమం. అది కల్చర్. అక్కడికి పరిగెత్తి మనం డాలర్ల కోసం మన పిల్లలు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిలో, కర్మభూమి పుణ్యభూమిలో ఏది గ్రహించలేని స్థితిలో ఉన్నాం మనం. కనుక ధనం కాదండి ప్రధానం, ధనం కాదు ప్రధానం, జ్ఞానం ప్రధానం. ధనము, ఈ భోగాలు ఇవన్నీ కూడా అసత్యమైన జీవనానికే కదా, మిథ్య అయినటువంటి బాడీ శరీరానికే కదా. దానికి ఎందుకు అంత పాకులాడతావు ఆత్మజ్ఞానాన్ని వదిలిపెట్టుకొని? కనుక సత్యమైన జీవనం కోసం అసత్యమైన దాన్ని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకో, తర్వాత దాని గురించి పట్టుకోవాలి. తెలివితేటలు ఇదంతా కూడా మన ఋషులు, మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో అర్థం చేసుకున్నారు, వాళ్ళు జీవించి చూపించారు. కనుక నిశ్చయం చేసుకో. ఆ నిశ్చయం అంటే ఏమిటి? డెఫినెట్నెస్. నేను చదువుకున్న శాస్త్రంలో చెప్పినటువంటి ఆ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య 100% కరెక్ట్. అది నిశ్చయం అంటే. అది దృఢం కావాలి ఆ నిశ్చయం. ఎవరైనా వచ్చి నువ్వా బ్రహ్మవా అంటే బ్రహ్మ సందేహం రాకూడదు. ఇంకేమి నిశ్చయం ఉంది అక్కడ? ఎవరన్నా అట్లా అడగడానికి భయపడాలి మన దగ్గర. అసలు ఒకవేళ అడిగినా కూడా ఇంకంతే, వాడికి బ్రెయిన్ వాష్. బ్రెయిన్ వాష్ అంటే ఏమిటి? ట్రూత్ ఈజ్ ట్రూత్ అండి. సత్యం సత్యమే. ఎప్పుడైనా సరే సత్యాన్ని ఎవరు మార్చలేరు. భగవంతుడైనా సరే సత్యం దగ్గర తల వంచాల్సిందే. అటువంటి సత్యాన్ని నేను, బ్రహ్మస్వరూపాన్ని నేను, నన్ను ఎవరు ఏమిటి ఏది ఉన్నా సరే అది అనాత్మే. ఇది నిశ్చయ జ్ఞానం. దృఢంగా ఉండాలి. ఊర్ధ్వం, ఆ పైన శాస్త్ర రక్షణం భవతు. శాస్త్రాన్ని రక్షించు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్ ఏవ ఇతరే జనా సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అన్నారు. అలా జ్ఞానం పొందిన వ్యక్తి, నిశ్చయ జ్ఞానం కలిగిన వ్యక్తి ఈ శాస్త్రాన్ని వ్యాపింపచేయాలి, శాస్త్రాన్ని రక్షించాలి. గృహస్థుడైతే ఆ గృహకర్మలన్నీ చేస్తూ, పంచమహాయజ్ఞాలు చేస్తూ ఈ శాస్త్రం ఇది రక్షింపబడాలి. అదే సన్యాసి అయితే శాస్త్రాన్ని బోధిస్తూ ఈ శాస్త్రం యొక్క బ్రహ్మ విద్యని బోధించాలి, అందరికీ అనుష్ఠానం చేయించాలి అజ్ఞానుల చేత. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసియతు. నువ్వు చేసేదంతా భగవంతుడికి అర్పించు అని చెప్పి కర్మయోగాన్ని చేయించాలి, ఉపాసన యోగాన్ని చేయించాలి ప్రజల చేత. శాస్త్రంలో చెప్పిన దాన్ని అర్హులైన వారికి బ్రహ్మ విద్యని బోధించాలి. కనుక అలా నిశ్చయ జ్ఞానం వచ్చిన తర్వాత నారదుల వారు చెప్తున్నారు, అలా జ్ఞాని అయిన తర్వాత ఇంకా ఉంది ఆ జ్ఞాని చేయవలసిన పని, శాస్త్రాన్ని రక్షించడమే. కనుక మీరు శాస్త్రాన్ని రక్షించాలంటే మీరేం కావాలి? ముందు జ్ఞానులు కావాలి. జ్ఞాని కానివాడు శాస్త్రాన్ని రక్షించలేడు, శాస్త్రాన్ని భక్షిస్తాడు. కనుక జ్ఞాని మాత్రమే శాస్త్రాన్ని రక్షించగలడు. ఎందుకంటే జ్ఞానికి మాత్రమే తెలుసు శాస్త్రం అంటే ఏమిటి అనేది. కనుక శాస్త్రాన్ని రక్షించాలనేటువంటిది స్పాంటేనియస్ ఫర్ జ్ఞాని. స్వామివారికి 83 సంవత్సరాలు, పూజ్య స్వామివారికి. ఎంతగా శాస్త్రాన్ని రక్షించడం కోసం వారు చేస్తున్న శ్రమ అంతా ఇంత కాదు. ఆ వయసులో వారు ఇంత చేస్తున్నారంటే ఆ శాస్త్ర బలం అనేటువంటిది అత్యంతం అన్నమాట. ఎందుకంటే ఆ జ్ఞానం అనేటువంటిది అలా చేయిస్తుంది, శాస్త్రాన్ని రక్షింపజేస్తుంది అది. కనుక శాస్త్రం రక్షింపబడితేనే ఈ సమాజం మొత్తం కూడా, ఈ ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది. వేదాలలో చెప్పినటువంటి శాస్త్రాన్ని మనం రక్షించాలంటే మనం తెలుసుకోవాలి అసలు అందులో ఏం చెప్పబడింది అని.
దానికి తగినట్లుగా మనం జీవించాలి. జీవించని రోజు మనం అసత్య జీవనాన్నే జీవిస్తున్నామని అర్థం. సత్యమైన జీవనాన్ని జీవించాలి అంటే అది ఆచరణ కావాలి. తదనుకూల ఆచరణం, అనంతరం నిశ్చయం, అనంతరం దార్ఢ్యత, అత ఊర్ధ్వం శాస్త్రరక్షణం. ఇలా చేసిన రోజే మన జీవితం సార్థకమవుతుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.